నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలను అమలు చేస్తా అని హామీ ఇచ్చింది. అయితే ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఒకటైన 500కే గ్యాస్ సిలిండర్ పథకం హామీని నిలబెట్టుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీ అవుతుంది. మహాలక్ష్మి పథకం కింద అందించనున్న గ్యాస్ సిలిండర్ను అందించనుండగా ఇందుకోసం 2 రకాల ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రేషన్ కార్డు ఉన్న వారితో పాటు లేని వారిలోనూ లబ్ధిదారులను ఎంపిక చేయడం అందులో మొదటిది కాగా, రేషన్ కార్డుతో పని లేకుండా లబ్ధిదారులకు అందించడం రెండోది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అయితే వీరిలో 44% మంది ప్రతి నెల రీఫిల్ బుక్ చేసుకుంటున్నారు. రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు 89.99 లక్షలు. ఈ లెక్కన తొలి ప్రతిపాదన ప్రకారం ఈ పథకాన్ని త్వరగానే అమలు చేయవచ్చు. కాకపోతే అనర్హులు కూడా లబ్ధిదారులయ్యే అవకాశం ఉంది. అంటే దాదాపు 1 కోటి మందికి 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని ఉంటుంది. అదే కాకుండా రెండో ప్రతిపాదనను కనుక పరిగణలోకి తీసుకుంటే లబ్ధిదారుల గుర్తింపు కోసం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు గివ్ ఇట్ అప్ లో భాగంగా రాష్ట్రంలో 4.2 లక్షల మంది రాయితీని వదులుకున్నారు. దీంతో మిగిలిన వినియోగదారుల్లో ఎంత మందిని ఈ పథకాన్ని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. పథకానికి ఎంపికయ్యే లబ్ధిదారులకు ఏడాదికి 6 సిలిండర్లు ఇస్తే ప్రభుత్వంపై దాదాపు 2225 కోట్ల అదనపు భారం పడుతుంది. అదే 12 సిలిండర్లు ఇస్తే కనుక ఇది రెండింతలు అవుతుంది. మరిన్ని న్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.